పాత పుస్తకాల షాపులో రేవతికి ఓ విచిత్రమైన డైరీ దొరికింది. దాని పేజీలు బంగారు రంగులో మెరుస్తున్నాయి. అందులో రాసిన తేదీ 2525. చివరి పేజీలో రాసి ఉంది, ఈ డైరీ చదివిన వారికి భవిష్యత్తు కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, రేవతి ఆసక్తిగా డైరీ తెరిచింది. వెంటనే నీల్యూదా రంగుల తేజస్సు. క్షణంలో ఆమె 2525 సంవత్సరానికి చేరుకుంది. అక్కడ అంతా అద్భుతంగా ఉంది. మనుషులు, జంతువులు కలిసి సంభాషిస్తున్నారు. చెట్లు నడుస్తున్నాయి. గాలిలో రంగురంగుల విమానాలు. కానీ ఒక విచిత్రం, అక్కడి మనుషులందరూ విచారంగా ఉన్నారు. మీరు మా సహాయం కోసం వచ్చారు కదూ? అడిగారు వాళ్ళు. మీ కాలంలో జరిగిన తప్పిదాలు మా భూమిని నాశనం చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడండి. రేవతి తిరిగి వచ్చి తన కాలంలో ప్రకృతి పరిరక్షణ ఉద్యమం మొదలుపెట్టింది. డైరీ ఇప్పటికీ ఆమెకు భవిష్యత్తు చూపిస్తూనే ఉంది.